వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ టాకీస్ స్పెషల్ సెషన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము నటి రాధా గారి గురించి. రాధా గారు కేరళలో పుట్టి పెరిగిన మలయాళీ కుట్టి. రాధా గారి అసలు పేరు ఉదయ చంద్రిక. ఈమె అక్క అంబికా గారు. ఈమె కూడా తమిళం తెలుగు మూవీస్లో నటించిన ఫేమస్ యాక్ట్రెస్. వీరిద్దరూ కలిసి తమిళంలో 10కి పైగా సినిమాలలో నటించారు. ఉదయ చంద్రిక అలియాస్ రాధాగారి సినీ ప్రయాణం 1981లో మొదలైంది. భారతీ రాజా గారి దర్శకత్వంలో అళగల్ ఒయ్వతిల్లై మూవీలో కార్తీక్ సరసన నటించారు. ఈ చిత్రం తెలుగులో సీతాకోక చిలుక పేరుతో రూపొందించబడింది. ఆ తరువాత రాధా గారి హీరోయిన్ ప్రస్థానం మొదలైంది. కెరియర్ స్టార్టింగ్లో కమల్ హాసన్ సరసన టిక్ 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 మూవీలో చిన్న రోల్ యాక్ట్ చేసిన తర్వాత కమల్ హాసన్ గారితో కలిసి హీరోయిన్గా చాలా రోల్స్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ పేరుగా నిలిచింది. అంతేకాదు రాధా గారు రజనీకాంత్తో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. తమిళంలో సుమారు 80 నుంచి 90కి పైగా సినిమాలు చేసిన నటి రాధా గారు. అటు విజయకాంత్తో ఇటు సత్యరాజ్ గారితోనూ ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాకుండా ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు అయిన భాగ్యరాజ్ గారితో కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అంతేకాకుండా అటు ఎంజీఆర్ గారితో నటించే అవకాశం కూడా ఈ భామకి దక్కింది. రాధా గారు మలయాళం ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు నటించారు. ముఖ్యంగా మోహన్ లాల్ గారి సరసన రాధా గారు అంబికా గారు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అటు తెలుగులో కూడా అరంగేట్రం చేశారు. చిరంజీవి సరసన రాధా గారు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు లంకేశ్వరుడు నుంచి ఇటు స్టేట్ రౌడీ వరకు, ఇటు యముడికి మొగుడు నుంచి కొండవీటి రాజా వరకు వీరిద్దరి కాంబినేషన్ మాస్ హిట్. అంతేకాదు 1980స్లో చిరంజీవి విజయశాంతి రాధా గారి కాంబినేషన్ ఒక ఊపు ఊపేసింది స్టేట్ని. మధ్యలో రాధా గారు కొన్ని హిందీ సినిమాలు కూడా నటించారు. ఫేమస్ హీరో జితేంద్ర ధర్మేంద్ర గారి సరసన ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చాయి. రాధా గారు ఒక గొప్ప నటి మాత్రమే కాదు, అదృష్టవంతురాలు అని చెప్పడానికి ఆస్కారము ఒకటే. ఈమె తెలుగులో కృష్ణ, వెంకటేష్ లాంటి హీరోస్ సరసన నటించడమే కాకుండా ఒక స్పెషల్ కేటగిరీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఈమె శివాజీ గణేశన్ సరసన తమిళంలో హీరోయిన్గా నటించిన పిదప ఆయన కుమారుడైన ప్రభు గారితో కూడా జంటగా నటించారు. మన తెలుగులో సీనియర్ ఎన్టీ రామారావుతో చండశాసనుడు సినిమాలో నటించి, అదేవిధంగా బాలకృష్ణ గారితో కలియుగ కృష్ణుడు సినిమాలో నటించారు. అంతేకాదండోయ్ ఈమె అక్కినేని నాగేశ్వరరావు గారితో వసంత గీతం మూవీలో నటించిన పిదప నాగేశ్వరరావు గారి సన్ అయిన నాగార్జున గారితో విక్కీదాదా మూవీలో జోడీగా నటించారు. ఇలాంటి అరుదైన అవకాశం దక్కిన ఏకైక తార రాధా గారు ఒక్కరే. అందుకే ఇండస్ట్రీలో ఈమెక లక్కీ గర్ల్. రాధా గారు మొత్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో కలిపి 150కి పైగా చిత్రాలలో నటించిన ఘనత సంపాదించుకున్న నటి. ఈమె 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు రాజశేఖరన్ నాయర్ని. ఈయన ఒక హోటలియర్. ఈయనతో వివాహం చేసుకున్న తర్వాత రాధా గారు తన సినీ ప్రయాణానికి స్వస్తి పలికారు. ఈమెకి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. తరువాతి కాలంలో రాధా గారు ఆమె సిస్టర్ అయిన అంబికా గారితో కలిసి ఏఆర్ఎస్ స్టూడియోని స్థాపించారు. అంతేకాకుండా అటు కొన్ని టీవీ షోస్కి జడ్జిగా మరియు వ్యాఖ్యాతగా పనిచేశారు. రాధా గారి పెద్ద కూతురు కార్తిక. ఈమె రంగం సినిమాతో సినిమాలోకి అరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులకు దమ్ము సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కి జంటగా నటించి చేరువయ్యారు. కార్తిక గారు రీసెంట్గా ఒక బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయారు. రాధా గారి చిన్న కుమార్తె తులసి. ఈమె కడలి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు, కానీ ఎక్కువ సినిమాలు తీయలేకపోయారు. రాధా గారి కుమారుడు అతని భర్తతో కలిసి బిజినెస్ని చూసుకుంటున్నారు. విఘ్నేష్ అతని పేరు. సినీ పరిశ్రమ నుంచి కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న రాధా గారు తరచూ ఏదో ఒక రకంగా ఏదో ఒక షోస్లో పాల్గొంటూ ప్రేక్షకులకు చేరువగా ఉంటూనే ఉన్నారు. 80s హీరోయిన్స్ పేరుతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చలనచిత్రకు సంబంధించిన హీరోయిన్స్ అలా మన ముందు తారసపడుతూనే ఉన్నారు. వీళ్ళందరి ఈ యూనిటీ, వీళ్ళు కలిసి ఎంజాయ్ చేసుకునే షోస్, ఈవెంట్స్ ఫ్యాన్స్ని అలరిస్తూనే ఉన్నాయి.
రాధా గారు ఇలాగే తన ఫ్యామిలీతో ఇంకా ముందు ముందు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకొక స్టార్ సెలబ్రిటీ విశేషాలతో మీ ముందుకు వస్తుంది ట్రెండీ టాకీస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ and comment about my video. One and only Trendy Talkies.